హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం. ఈనాడు హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ మనతో చర్చించడానికి మనతో పాటు విజయభాస్కరరావు గారు ఉన్నారు. విజయభాస్కరరావు గారు అగ్రికల్చర్ సైంటిస్టు. సార్ నమస్కారం సార్. వ్యవసాయానికి సంతోషానికి సంబంధం ఉందా లేదా మీరే వివరంగా చెప్పాలి. వ్యవసాయాన్ని ఒక 200 సంవత్సరాలు దాన్ని నెగ్లెక్ట్ చేసినాం. మిస్ అవుతున్నది ఏంటంటే సంతోషం సొసైటీలో మన అండ్ దట్ ఈజ్ అంటే ఇందులో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంటుంది సార్. ఇక్కడ ప్రభుత్వాల పాత్ర కూడా ఉంటుంది. అంటే నీడ్స్ అంటే ఏంటంటే మళ్ళీ మనం వచ్చినట్టయితే కొన్ని అవసరాలు, ఇప్పుడు మనకు ఇంటికి కావాల్సిన పవర్, వాటర్ సప్లై, రవాణా వ్యవస్థ, ఎంప్లాయ్మెంట్ చదువుకున్న తర్వాత అంటే ఆ ఉద్యోగం దొరకలేదనుకోండి ఆ కుటుంబం అన్హ్యాపీకి లోన్ అవుతుంటుంది. కష్టం వాళ్ళకి అంటే ఫర్దర్ లీడ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అట్లా ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఇదవుతుంది. సో దాన్నే బేస్ చేసుకొని ఇప్పుడు మన యుఎన్లో కూడా పెట్టారు సార్, మీకు ఐడియా ఉందనుకుంటాను. కానీ 2011లో మన భూటాన్ నుంచి ప్రపోజల్ చేశారు. భూటాన్ నుంచి చేస్తే 2012లో ఇట్ ఈజ్ పాస్డ్ అవుట్ యాజ్ ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ని ఇచ్చేయాలి. ఆర్థిక సూచి కంటే కూడా సంతోషం అనే సూచి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ అనేది. దాన్నే బేస్ చేసుకొని హోల్సమ్ డెవలప్మెంట్ జరగాలి. ఈ ఎస్డిజి గోల్స్ కూడా సంపూర్ణమైన వృద్ధి కొరకు ఉంటేనే సంతోష సూచి అనేది పెరుగుతుంది. ఆర్థిక సూచి కంటే సంతోష సూచి అనేది ముఖ్యం అనేది భూటాన్ ఒక బేస్ చేసుకొని మనము చేయడం జరుగుతున్నది సార్. అది సంతోష సూచి అంటే ఏమిటి? హ్యాపీనెస్ ఇండెక్స్. ఒక పర్సన్ తను ఆరోగ్యంగా ఉండడము, తనకు కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడము, ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడము అనేది ఇంపార్టెంట్. అంటే ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం? తృప్తి నుంచి వస్తుందా, లేకపోతే సాధించాననే విజయం నుంచి వస్తుందా, లేకపోతే ప్రయాణం జరుగుతుంది అనే కోణం నుంచి వస్తుందా, నేను పరిశోధిస్తున్నాను అనే ఒక ఎంగేజ్మెంట్ నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి ఈ సంతోషం అనేది అబ్స్ట్రాక్ట్. సార్ నా అభిప్రాయం సంతోషం అనేది అబ్స్ట్రాక్ట్ ఒక భావం దాన్ని నిర్దేశించలేం. మెటీరియల్ కాదు, 100 రూపాయలు కాదు, మంచి హృదయ స్పందన, ₹1,00,00,000 కాదు, దాన్ని మెటీరియల్ కాదు. అవును. సో ఈ భావం అనేది ఎక్కడి నుంచి? ఈ వ్యవసాయ రంగంలో ఎంతవరకు ఉంది, రైతాంగంలో ఎంత ఉంది, పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో ఎంత ఉంది, అంటే ఏ కోణంలో మీరు డిఫైన్ చేస్తారు? ఈ సంతోషాన్ని అనేది చాలా వరకు జ్ఞానంతో ముడిపడి ఉంటుంది సార్. వీఆర్ మిస్సింగ్ ఇట్. మనకు ఉన్నా కానీ ఇప్పుడు సపోజ్ దెర్ ఈజ్ రిచెస్ కొరకు వీఆర్ రన్నింగ్. ఎంతవరకు రన్నింగ్ అవుతున్నామంటే ఎప్పుడూ మనము వీఆర్ కంపేరింగ్ విత్ అదర్ పర్సన్ ఆర్ అదర్ కంట్రీ, దాంతోనే రన్నింగ్ అయ్యి మనము దాన్ని మిస్ చేసుకోవడం జరుగుతున్నది తప్పితే దాన్ని మనము హౌ టు డెవలప్ ది హ్యాపీనెస్ అనేది. సో అంటే పర్సన్ టు పర్సన్. ఇప్పుడు సార్ ఇప్పుడు నేను నా బాబు ఉన్నాడు, మెడిసిన్లో సీట్ వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ మూమెంట్కు వీఆర్ ఫర్గెటింగ్. సరే వీ అచీవ్డ్, లెట్ ఇస్ ద లైఫ్ గోస్ అనే ఒక స్టేజ్కి రావట్లేదు. అది అయినాక పీజీ చేయాలా, పీజీ చేసినాక పోస్టింగ్ కావాలా, హాస్పిటల్ పెట్టాలా. దెర్ ఈజ్ వీఆర్ మిస్సింగ్ ది హ్యాపీనెస్. అంటే ఇది కోరిక ఉండడం ఒకటి సార్, గ్రీడ్ ఉండడం ఒకటి. కోరికకు గ్రీడ్కు మధ్యలో అనూహ్య వ్యత్యాసం అయ్యేసరికి మనం వీఆర్ లూజింగ్ హ్యాపీనెస్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీఆర్ లూజింగ్ హ్యాపీనెస్. ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిలో కనుక గమనిస్తే పిల్లాడు ఉన్నాడు, అతన్ని చదివించడం బాధ్యత. 15, 16 అతను ఉద్యోగం చేసే వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు చూసుకుంటారు. అవును. ఉద్యోగం చేసే వయసు వచ్చిన తర్వాత అతని చదువు, అతని ఉద్యోగం అతనే చేయాలి. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు. సో వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉన్నారంటారా, లేకపోతే వాళ్ళని ఆ పిల్లోడిని చదివించడం కోసం 10 కష్టాలు పడి 10 చోట్ల 4 ఎక్స్ట్రా ఓవర్ టైంలు ఉద్యోగం చేసి సీటు కొని చదివించిన భారతీయ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారంటారు? సార్ ఇక్కడ చాలా మంచి సబ్జెక్ట్ సార్ ఇది. ఎక్కడైతే ఈ 15, 16 సంవత్సరాల తర్వాత వదిలిపెడుతున్నారని అంటున్నాం కదా, దట్ ఈస్ ఎ బ్లండర్ మిస్టేక్ సైకాలజికల్లీ, ఫిజియాలజికల్. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్. మళ్ళీ ఇంకోసారి, నేను ఏది కరెక్టు ఏది మిస్టేక్ అంటారా, అక్కడ పేరెంట్స్ సంతోషంగా ఉన్నారా, ఇక్కడ పేరెంట్స్ సంతోషంగా ఉన్నారా? మన సబ్జెక్ట్ అంటే అక్కడ పేరెంట్స్ సంతోషంగా ఉన్నప్పటికీ ఏమైందంటే సార్, అది సమాజం మీద భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇండివిజువల్గా కూడా అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్ ఇక్కడ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన అందరికి తెలుసు సార్, 10 to 12 ఇయర్స్ నుంచి ఫిజియాలజికల్లీ, సైకాలజికల్లీ ఒక మ్యాచ్యూరిటీ, ఒక చేంజెస్ వస్తుంటాయి
ఫిజికల్ చేంజెస్, మెంటల్ చేంజెస్, సైకాలజికల్ చేంజెస్ వస్తుంటాయి. అక్కడి నుంచి మనకు ఒక 18 years వరకు ఈ గైడెన్స్ ఈజ్ రిక్వైర్డ్. 21 years వరకు టు హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. రెస్ట్ ఆఫ్ ది 80 years, మనం 100 years అని తీసుకుంటున్నాం సార్ ఒక లైఫ్లో. ఈ 21 years వరకు ఇది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనము అక్కడ మనం ఏం చేయాలంటే పిల్లగాడికి ఇన్పుట్స్ ఇవ్వడంలో పేరెంట్స్ షుడ్ ప్లే ఇంపార్టెంట్ రోల్. అప్పుడు ఏమైందంటే పేరెంట్స్ కూడా హ్యాపీ ఉంటారు, చిల్డ్రన్స్ కూడా హ్యాపీ ఉంటారు ఇఫ్ విత్ దర్ గైడెన్స్, ఇఫ్ దే లీడ్. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఈ మధ్య మనం చూస్తుంటాం, పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, అందుకని తల్లిదండ్రులు చాలా బాధలో ఉన్నారు. చాలామంది ఓల్డ్ ఏజ్ హోముల్లో చేరిపోయి అక్కడ బాధపడుతూ ఉంటారు. నా కొడుకు నేను ఎంతో కష్టపడి చదివించాను, నా కొడుకు నన్ను చూడట్లేదని చెప్తున్నారు. ఇక్కడ సంతోషం ఎంత పాళ్ళల్లో ఉంది, బాధ ఎంత పాళ్ళల్లో ఉంది అన్నప్పుడు ఆఖరికి బాధ డామినేషన్ కనపడతాం. అవును సార్, కరెక్ట్. సో ఇప్పుడు సంతోషం అనే అబ్స్ట్రాక్ట్ని ఎత్తుతున్నాం మనం. అవును, కనపడని ఒక భావాన్ని ఎత్తుతున్నాం మనం. దానికి మెటీరియల్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మెటీరియల్ అవసరమా? మెటీరియల్ అవసరమా? మెటీరియల్ లేకుండా కుదురుతుందా? అయితే మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇది అయిపోయింది సార్. ఇది యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ షుడ్ బి, వాళ్ళు ఏమనుకోవాలనుకుంటే అంటే మేము పిల్లగాళ్ళకి చదివించాము, దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ బెస్ట్, మనతో అయిపోయింది అనేది, హ్యాపీగా ఉన్నారు పిల్లలు అని మనం అనుకోవాలి అంతే. కానీ వాళ్ళు వచ్చి చేస్తలేరు అనుకోవడానికి ఈ ప్రజెంట్ వరల్డ్ ఎట్లుందంటే సార్, అన్లెస్ దే ఫైట్ ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ దే కెనాట్ కమ్ బ్యాక్. ఒకటి అంటే ఈ విధంగా ఆలోచించారు. సెకండ్ టైం ఏంటంటే వాళ్ళు మన చైల్డ్హుడ్లో మనకు మన బాల్య దశలో సపోర్ట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దెమ్ ఇన్ దర్ ఓల్డ్ ఏజ్ అనేది కూడా ఒక ఇది మోరల్స్ డిపెండ్ అయినా సార్. దీని మీద భగత్ సింగ్ది ఒక స్టేట్మెంట్ ఉంది సార్, పిల్లల పెంపకం మీద. భగత్ సింగ్ ఏమంటాడంటే, కోడి తన పిల్లలకి తనంతట తాను అటు ఇటు తిరిగి రెక్కలు వచ్చి తను భోజనం చేసుకోగలను, తినగలను, ఏరుకొని తినగలను అనే దశ దాకా కోడి పిల్లల్ని పెంచుతుంది. సార్, పక్షి కూడా పక్షి పిల్లలకి రెక్కలు వచ్చేదాకా పోషిస్తుంది. పక్షి తల్లి రెక్కలు వచ్చిన తర్వాత ఈ పిల్లలు నా దగ్గరికి రావాలి, నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నాకు తెచ్చి నోట్లో పెట్టాలి అనే కోరిక పక్షికి కానీ కోడికి కానీ జంతువుకి కానీ లేదు. నా పిల్లలు నాకు పోషించాలి అనే కోరిక ఉన్న సృష్టిలో ఏకైక వ్యక్తి మానవుడు. సో ఇక్కడ పిల్లలు అనే పాయింట్కి వచ్చేటప్పటికల్లా పిల్లల భవిష్యత్తుని మన అవసరాలకు నిర్దేశిస్తున్నామా, వాళ్ళ ఆనందానికి వదిలేస్తున్నామా అనేది చాలా ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని మీరు ఆలోచించాలి దీర్ఘంగా. తప్పకుండా సార్, ఇది మంచి డిస్కషన్ సార్. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే పిల్లల యొక్క పెంపకంలోనే ఏం చేస్తున్నామంటే ఈ సంపదను దృష్టిలో పెట్టుకొని మనం పెంచుతున్నాం. అంటే మనం ఎలా ఇది చేసినాము, మన పిల్లలు ఎలా కావాలి అనేది ఒక ఫామ్ చేసుకుంటున్నాం. కానీ పిల్లగాడికి కావాల్సిన ఎబిలిటీ ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ఇస్తాము. ఏది మంచి ఏది చెడు విశ్లేషణ ఇస్తాము. ఒక స్టేజ్లో వారి యొక్క పిల్లల యొక్క భావాలను కూడా మనము భావించి వాళ్ళకు అనుగుణంగా మనం ముందుకు నడిపిస్తామనేది కొంచెం లోపించుస్తున్నాం సార్ ఇక్కడ, బికాస్ ఆఫ్ ఎనీథింగ్. దాంతో ఏమవుతుందంటే మన హ్యాపీనెస్ పోతుంది, పిల్లల హ్యాపీనెస్ పోతుంది. ఇప్పుడు కోటాలో సార్ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. అక్కడ పిల్లలకు దే ఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. కొంతమందికి పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ లక్షల రూపాయలు పెట్టి అక్కడ చదివించినాక అయ్యో ఐఎమ్ ఫెయిలింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ టు మై పేరెంట్సో, మా ఇన్వెస్ట్మెంటో, వాళ్ళ విషెస్కో, లేకుంటే సామాజికంగా మా ఇమేజ్కి ఏమైనా దెబ్బ తగులుతుందో అని చెప్పేసి దే ఆర్ లూజింగ్ దేర్ హ్యాపీనెస్ అండ్ ఎండింగ్ దేర్ లైఫ్స్. ఎక్కడ సార్ ఇది? కోటా, రాజస్థాన్. ఎందుకని అక్కడికి వెళ్తున్నారు? 13-14. అయితే ఇక్కడ ఏమంటే అది పిల్లలకు తెలియదు. పేరెంట్స్ ఆర్ అండ్ పేరెంట్స్ ఒక దీంతోనే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో పెంపకంలో కూడా కొంత ఇక్కడ మీరు హ్యాపీనెస్. ఇక్కడ ఇంకొంచెం లోతుకి వెళ్ళండి. ఈ పేరెంట్స్ అందరూ కోటాకి ఎందుకు పంపుతున్నారు? కాంపిటీషన్ పేరెంట్స్ మధ్యలో కాంపిటీషన్. అంటే నీ పిల్లోడిని అక్కడ పంపితే నా పిల్లోడిని కూడా అక్కడ పంపదు. పిల్లవాడిని, ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పిల్లల్ని మనము కాంపిటీషన్లో వాడుకునే సాధనంగా చూస్తున్నాం తప్ప, రేస్ గుర్రాలా చూస్తున్నాం తప్ప వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ మంచితనం, వాళ్ళ ఆనందం గురించి పట్టించుకోవట్లేదు.